ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే ఆదాయము ఖర్చులు రెండూ సమానంగానే ఉన్నా మంచిగానే ఉన్నప్పటికీ అనారోగ్యం ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మీరు ఎంత వద్దనుకున్నా కానీ ఆ ప్రయాణం తప్పదేమో అలాంటి ఒక ఆస్కారం కనబడుతుంది. ఈ ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే శిరస్సు సంబంధించిన వ్యాధి ఉంది, అష్టమ శని ఉన్నాడు కాబట్టి దానివల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. జాగ్రత్తగా అడుగు ముందుకెయ్యండి. కుటుంబంలో చిన్న చిన్న చిక్కులు రావడానికి కూడా ఆస్కారం ఉంది. ఎప్పుడు భయంగా ఉంటుంది, మనస్సులో ఎప్పుడు కూడా బాధగా ఉంటుంది. కాబట్టి ఈ బాధలన్నీ కూడా పోవడానికి, కష్టాలు తీరడానికి మీరు ఆపదోద్ధారక స్తోత్రము అనేటువంటి దాన్ని కనుక ప్రతిరోజు కూడా మీరు పారాయణం చేసినట్టయితే ఆ ఆపదోద్ధారక స్తోత్రం 2 రకాలుగా ఉంది. ఒకటి శ్రీరాముని యొక్క ఆపదోద్ధారక స్తోత్రం ఉంది, ఒకటి లక్ష్మీ నృసింహ స్వామి యొక్క ఆపదోద్ధారక స్తోత్రం. ఇదైనా అదైనా విష్ణుమూర్తే కాబట్టి ఏదైనా ఒకటి చదువుకోవడం చాలా మంచిది. మీ కష్టాల నుంచి మీరు దూరం అవుతారు. ఇది శుభం.